హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా కుడుముల కోసం బియ్యం రవ్వ తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ రేషన్ బియ్యం తీసుకుని బియ్యంని గిన్నెలో పోసి నీళ్లు పోసి 1-4 సార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన బియ్యంని ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ మందంగా ఉన్న క్లాత్ పైన వేసి తడంతా పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. తడి బియ్యంని ఎండలో ఆరబెట్టడం ఎక్కువ టైం పడుతుంది అనిపిస్తే క్లాత్తోనే బియ్యంలో తడంతా పోయేంత వరకు శుభ్రంగా తుడిచి బియ్యంని మిక్సీ జార్లో వేసుకొని మరీ మెత్తగా పొడిలా కాకుండా చూపిస్తున్న విధంగా రవ్వలా మిక్సీ పట్టుకోవాలి. కుడుములు తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ బెల్లంకి ఒక గ్లాస్ బియ్యం రవ్వ తీసుకోవాలి. బెల్లంని గిన్నెలో వేసుకుని ఒక గ్లాస్ బెల్లంకి 2 గ్లాసుల నీళ్లు పోసి గిన్నెని స్టవ్ పైన పెట్టి బెల్లం పాకాన్ని కరిగించుకోవాలి. బెల్లం పాకం పూర్తిగా కరిగాక పాకాన్ని వడగట్టుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో రాళ్ళు చెత్త ఏమైనా ఉంటే సపరేట్ అయిపోతాయి. వడగట్టుకున్న బెల్లం పాకాన్ని స్టవ్ పైన పెట్టి అందులోకి ముందుగానే 1 గంట సేపు నానబెట్టుకున్న 50 గ్రాముల పచ్చిశనగపప్పు వేసుకుని చిటికెడు యాలకుల పొడి, కొద్దిగా గల్లుప్పు వేసి కలుపుకుని బెల్లం పాకాన్ని పొంగులొచ్చి తిరగబడేంత వరకు మరిగించుకోవాలి. బెల్లం పాకం పొంగులొచ్చి తిరగబడుతూ ఉన్నప్పుడు బియ్యం రవ్వను బెల్లం పాకంలో పోసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుతూ బియ్యం రవ్వను ఉడికించుకోవాలి. బియ్యం రవ్వ కుడుములు చేసుకునేంత గట్టిగా దగ్గరికి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కుడుముల పిండిని చల్లారబెట్టుకోవాలి. కుడుముల పిండి పూర్తిగా చల్లారాక చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని కుడుములను రౌండ్ షేప్లో ఒక్కొక్కటిగా ఉండలుగా చేసుకుని పక్కనుంచుకోవాలి. కుడుములను ఉడికించుకోవడానికి మట్టి కుండలోకి తడిపిన వరిగడ్డి పెట్టుకుని అందులో 1 గ్లాస్ నీళ్లు పోసి తడిపిన పలుచటి కాటన్ క్లాత్ ఒకటి కుండ పైన వేసుకుని క్లాత్ని చూపిస్తున్న విధంగా చేతితో కుండ లోపలికల్లా సర్దుకోవాలి. క్లాత్ కుండ లోపలికి జారిపోకుండా కుండ అంచులకు వేరొక తాడుతో ముడివేసి కుడుములను కుండలో ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. కుడుములను ఇలా కుండలో కాకుండా ఇడ్లీ పాత్రలో ఉడికించుకోవాలి అనుకుంటే ఇడ్లీ పాత్రలో 1 గ్లాస్ నీళ్లు పోసి ఇడ్లీ స్టాండ్ పైన కుడుములు పెట్టుకుని అరగంట సేపు ఉడికించుకుంటే కుడుములు రెడీ అయిపోతాయి. కుడుములన్నీ కుండ లోపల సర్దుకున్న తరువాత క్లాత్ని కుడుముల పైన కప్పుకొని కుండ పైన మూత పెట్టి కుండను స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్లో అరగంట సేపు ఉడికించుకుంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం కుడుములు రెడీ అయిపోతాయి. మేము పాతకాలం పద్ధతిలో కుడుములు చేసి చూపించాము. వరిగడ్డి పైన కుడుములు ఉడికించుకోవడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటాయి. మా ఇంట్లో ఎక్కువగా ఈ కుడుములను వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం, గృహప్రవేశాలకు చేస్తూ ఉంటారు. మీరు కూడా ఈ వినాయక చవితికి ప్రసాదంగా ఈ బెల్లం కుడుములు ఒక్కసారి చేసి చూడండి. చాలా బావుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.